నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుంది. అవగాహన లేకపోతే ఏది పడితే అది ఎవడో గన్నాయి గారు చెప్పే మాటలన్నీ వింటే నాశనం అవుతుంది. బంగ్లాదేశ్ చాలా గొప్పది, శ్రీలంక చాలా గొప్పది, పాకిస్తాన్ చాలా గొప్పది. ఈ చెప్పే ఎదవలు వీళ్ళు అక్కడ బతకరు. మన దేశంలో ఉన్న స్వేచ్ఛను అడ్డు పెట్టుకుని బతుకుతారు. ఇలా చెప్పేటటువంటి మేధావులు రష్యాలో బతకరు, చైనాలో బతకరు. తీసి అవతల పడేస్తారు, లేపు అవతల పడేస్తారు, లేకపోతే బొక్కలో దోచి పడేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి బతకరు వీళ్ళు ఎవరో కూడా. కానీ ఆఫ్ఘనిస్తాన్ గొప్పదని చెప్తారు, మనకంటే అక్కడ స్వేచ్ఛ ఉందని చెప్తారు. ఈ దరిద్రుల మాటల్ని ఒకసారి గుర్తు తెచ్చుకొని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటది? ఇతర దేశాల్లో స్థిరపడిపోయి, అంటే ఇతర దేశాలలో వేధింపుల కారణంగా, హిందువులు అనే వేధింపుల కారణంగా, క్రైస్తవులు అనే వేధింపుల కారణంగా హిందువులకి, బౌద్ధులకి, సిక్కులకి, ఇలాంటి వర్గాలకి ఏకైక దిక్కు భారతదేశం. కాబట్టి ఇతర దేశాల్లో అలా మత ప్రాతిపదికన, అది కూడా అన్ని దేశాలు కాదు, మత ప్రాతిపదికన మతమూర్ఖత్వంతో మిగతా మతాలని తొక్కేయాలనేటటువంటి కక్ష కట్టుకుని సాగేటటువంటి దేశాలు ఏమైనా ఉంటే ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశు, పాకిస్తాన్. ఇందులోనే మత మూర్ఖులు ఎక్కువ ఉంటారు. అక్కడ ఛాందసవాదం పతాక స్థాయిలో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఈవెన్ క్రైస్తవులు కూడా చంపేస్తుంటారు. అందుకని వాళ్ళని ఇండియాకి తీసుకొస్తామని పెట్టిందే సిటిజన్షిప్ అమెండ్మెంట్. అప్పుడు ఇదంతా మత ప్రచారం, లేకపోతే ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండా అని వాగారు. ఇవాళ చూడండి అక్కడ మిగిలిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? తలలు వేలాడతీస్తున్నారు, మనుషుల్ని వేలాడతీస్తున్నారు, మహిళల్ని లాక్కుపోతున్నారు. ఏంటది పరిస్థితి? ఎవడన్నా ఒక్కడి ఖండిస్తున్నాడా? ఒక్క ఎదవన్న దీపం పట్టుకుంటున్నాడా? జస్ట్ ఆస్కింగ్ నోరు మాట మెదుపుతున్నాడా? మనుషులు మృగాల్లా మారినటువంటి సమాజంలో మనం ఉన్నాం. మృగాలుగా ఉన్నటువంటి అక్కడున్నటువంటి జాతుల్ని ఇక్కడున్న మృగాలు, ఎందుకంటే ఒక మృగం ఇంకొక మృగాన్ని కాపాడుతుంది. అది ఇక్కడ జరుగుతోంది.